హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు చేస్తున్న రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. చిప్స్ కూడా అనొచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది, స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుందండి. చేసే విధానం చూసేద్దామా. కాకరకాయ తీసుకొని వాటి తోకలు తీసివేసుకోవాలండి. చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకున్నాను. అందులో సరిపడినంత కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం, రుచికి తగినట్టు సాల్ట్ అండి. ధనియాల పొడి అండి 1 స్పూను, 1 స్పూను జీలకర్ర పొడి అండి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వాటిని మంచిగా కలుపుకోవాలండి. కాకరకాయకి బాగా ఈ మసాలా మిశ్రమాన్ని బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి అండి వేస్తున్నాను. హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. అది కూడా బాగా కలుపుకోవాలి. వాటికి బాగా పిండి పట్టినట్టు మంచిగా కలుపుకోవాలండి. కొంచెం కలిసినట్టు లేకపోతే వాటర్ కూడా యాడ్ చేస్తూ కలుపుకుంటే ముక్కలకి ఈ మిశ్రమం అంతా బాగా పడుతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని కాకరకాయ ఒక్కొక్కటిగా అందులో వేస్తూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కాకరకాయని ఎర్రగా అయినట్టు వేయించుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా ఉంటుందండి. స్నాక్ లాగా తినచ్చు, రైస్లో అయితే సైడ్ డిష్ లాగా కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది. బాగా వేగే కదండి. వీటిని తీసేసుకొని పక్కనున్న మంచిగా ఆయిల్ దులుపుకొని పక్కనున్న బౌల్లో వేసుకుంటున్నాను.
అదేవిధంగా కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలండి. వీటి కాకరకాయతో అయితే కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. అదేవిధంగా పల్లీలను కూడా గుప్పెడు పల్లీలను కూడా బాగా వేయించుకోవాలి. అవి కూడా వేగాయండి. తీసుకొని ఆ బౌల్లో వేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.